ఆగండి భయ్య, మీకు గనక నైట్ నిద్ర పట్టకపోతే ఈ మూవీని చూసేయండి. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే కొంచెం షేర్ కూడా చేసేయండి. మళ్ళీ ఒక మూవీ సజెషన్తో మీ ముందుకు వచ్చేసాను. మీ గనక నైట్ నిద్రపోకుండా సినిమాలు చూసే అలవాటు ఉంటే ఈ సినిమాని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అర్జెంటుగా వెళ్ళి చూసేయండి. మూవీ పేరు ఒడుం కుతిరా చడుం కుతిరా. ఇట్స్ అండ్ మలయాళం మూవీ. తెలుగులో డబ్ అయింది. మూవీ పేరు నాకు కూడా అర్థం కాలేదు. సో గూగుల్ సెర్చ్ చేసి మరీ దీని మీనింగ్ తెలుసుకున్నాను. కుతిర అంటే పరిగెత్తే గుర్రం అని. కుతిర అంటే దూకే గుర్రం. సో ఈ టైటిల్ సినిమాని జస్టిఫై చేసిందో లేదో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఈ మూవీ క్యాస్ట్ వచ్చేసి ఫహద్ ఫాసిల్ గారు, కళ్యాణి ప్రియదర్శిని గారు. డైరెక్టెడ్ బై అల్తాఫ్ సలీం. ఈ డైరెక్టర్ని మీరు చూసే ఉంటారు, ప్రేమల మూవీలో యాక్ట్ చేశారు. సో కమింగ్ టు ద మూవీ రివ్యూ. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది భయ్య. ఫఫా గారి పర్ఫార్మెన్స్ అండ్ కళ్యాణి ప్రియదర్శిని గారు ఎంత క్యూట్గా ఉంటారంటే, లిటరలీ నాకు ఆమె అంటే చాలా పెద్ద క్రష్. ఎప్పుడో హెల్లో సినిమా అప్పటి నుంచి. సో అది పక్కన పెడితే నెక్స్ట్ ఫఫా గారి ఫాదర్ రోల్ ఒక ఆయన ప్లే చేశారు. లైక్ ఆయన మన సాహు సినిమాలో రాయ్ పక్కన ఒక ఉంటారు కదా, ఆయన ఆ క్యారెక్టర్ ఆయన చేశారు. ఏ రోల్ ఆయన బాగా, చాలా బాగా చేశారు. కామెడీ కూడా బాగా చేశారు ఆయన. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతే భయ. ఫస్ట్ హాఫ్ మంచి రామ్ కామ్ బాగుంటుంది, డీసెంట్గా నవ్వుకోవచ్చు, మంచి ఫీల్ కూడా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా ఎలానో పోతూ ఉంటుంది భయ్య. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తారు. ఏమవుతుందో అర్థం కాదు. అండ్ సినిమా లెంత్ కూడా ఎక్కువ అనిపించింది. లైక్ ఆ స్టోరీకి ఆ లెంత్కి అవసరమా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో హీరో కోమాకి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోద్ది అనమాట. హీరోని కోమాకి వెళ్ళిపోగానే. సో లాస్ట్లో మళ్ళీ కలుస్తారు. అలా కలపడానికి సెకండ్ హాఫ్లో స్టోరీ అంత డ్రాగ్ చేయాలా అనిపించింది. బేసికల్లీ మలయాళం ఫిలిమ్స్ మంచి ఫీల్ గుడ్ ఉంటాయి. ఈ ఫిలిం కూడా ఆ టైప్లోనే ఉంటుంది. డ్రామా ఎక్కువ నచ్చే వారికి నచ్చచ్చేమో. మిగతా వాళ్ళకి సెకండ్ హాఫ్ నుంచి కొంచెం నిద్ర వస్తుంది. సో నాకు కూడా నైట్ అలా నిద్ర వచ్చింది. కాకపోతే కంప్లీట్ చేసి పడుకున్నాను. డబ్బింగ్ కూడా బాగానే ఉంది. లైక్ రియలిస్టిక్గా ఉంది. మరి అంత డబ్బింగ్ చెప్పినట్టు లేదు. బాగా చేశారు. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు అందరూ. లైక్ వాళ్ళకి వచ్చిన రోల్ బట్టి అందరూ బాగా చేశారు. అండ్ అంతే భయ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5/10. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సారీ, మై బ్యాడ్. సో అంతే మరి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి, వెళ్ళొస్తా.